ఇప్పటి వరకు ఏటీఎంలలో కార్డు లేకుండా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకోవడాన్ని ఉచితంగా భావించేవారు. కానీ ఏప్రిల్ 1 నుంచి హెచ్డిఎఫ్సి వంటి ప్రధాన బ్యాంకులు వీటిని కూడా నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిలోనే చేర్చనున్నాయి. ఒకసారి ఉచిత పరిమితి ముగిసిన తర్వాత యూపీఐ ద్వారా చేసే ప్రతి విత్డ్రాయల్పై 23 రూపాయలతో పాటు అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని భారీగా తగ్గించింది. గతంలో ₹1,00,000 వరకు ఉన్న పరిమితిని ఇప్పుడు 50,000 వరకు కుదించింది. అలాగే బంధన్ బ్యాంక్ ఖాతాదారులు తమ సొంత ఏటీఎంలలో నెలకు 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో కేవలం 3 సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి ₹10 వసూలు చేస్తారు. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ డిజిటల్ చెల్లింపులకు 2 అంచెల భద్రతను తప్పనిసరి చేస్తోంది. దీనివల్ల ఇకపై ఓటీపీతో పాటు పిన్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణ అవసరమవుతుంది. వీటితో పాటు బ్యాంకింగ్ యాప్ల ద్వారా పదే బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటున్న వారికి కూడా షాక్ తగలనుంది. పరిమితికి మించి బ్యాలెన్స్ తనిఖీ చెక్ చేస్తే నామమాత్రపు ఛార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి.